ఫ్రెండ్స్, ఒక్కసారిగా సామ్ ముందు ఒక పెద్ద సర్పం కనిపిస్తుంది. భయంతో అతను కళ్ళు చేతులు వణుకుతుంటాయి. కాని అప్పుడే ఆశ్చర్యం, ఆ సర్పం అతని తలని మెల్లగా తాకి వెనక్కి వెళ్తుంది. సామ్ జాగ్రత్తగా చూసి గుర్తుపట్టేస్తాడు. ఇది వేరే కాదు, అదే చిన్న సర్పం. దాన్ని అతను చాలా సంవత్సరాల క్రితం రక్షించి ఉంటాడు. 10 ఏళ్ల క్రితం సామ్ కి ఒక గుహలో సర్పం గుడ్డు దొరుకుతుంది. దాన్ని ఇంటికి తెచ్చి జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. కొద్ది రోజులకే ఆ గుడ్డు నుంచి చిన్న సర్పం బయటికి వస్తుంది. అప్పుడు సామ్ కి అర్థమవుతుంది అది ఒక అరుదైన గోల్డెన్ పైథాన్ అని. దానికి అతను లీసా అని పేరు పెడతాడు. కానీ ఈ విషయం సామ్ నాన్నకి తెలుస్తుంది. వాళ్ళకి ఈ విషయం అస్సలు నచ్చదు. వెంటనే వాళ్ళు లీసాని సామ్ నుంచి లాక్కుని దాన్ని చంపాలని ప్రయత్నిస్తుంటారు. కానీ సామ్ తన ప్రియమైన లీసాని కాపాడుకోవడానికి ఇంటి నుంచి పారిపోతాడు. నది ఒడ్డున అడవి దగ్గర లీసాని వదిలేయడానికి వెళ్తుంటాడు. కానీ లీసా సామ్ ని వదిలి వెళ్లాలనుకోలేదు. సామ్ ఎలాగోలా మనసు కట్టి లీసాకి వీడ్కోలు చెప్పడానికి సిద్ధమవుతుంటాడు. అప్పుడే వెనక నుంచి గ్రామస్తులు అరుస్తూ వస్తుంటారు. అందరూ అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతుంటారు. కానీ ఆ క్షణంలో ఒక వింత దృశ్యం. ఎక్కడో నుంచి చిన్న చిన్న సర్పాలు గుంపు బయటకొచ్చి వాళ్ల వైపు వస్తుంటాయి. లీసా తిరిగి సామ్ ని గ్రామస్తులని కాపాడడానికి నీటి వైపు వెళ్తుంది. అప్పుడు భూమి మీదకి వచ్చిన అన్ని సర్పాలు నీటిలోకి తిరిగి వెళ్లిపోతుంటాయి. అలా లీసా అందరి ప్రాణాలను కాపాడుతుంది.